ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ సెలబ్రిటీ సెల్ఫీ ఏఐ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్లోనే క్రియేట్ చేయవచ్చు. జస్ట్ 3 స్టెప్స్లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ స్టెప్, మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి యాక్టర్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెర్చ్లో మూవీ నేమ్ టైప్ చేసి యాక్టర్ ఫొటోస్ అని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్ప 2 అల్లు అర్జున్ ఫొటోస్ అని సెర్చ్ చేసిన. ఇక్కడ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి క్లారిటీ ఉన్న ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సేమ్ ఇలానే ఇంకా వేరే యాక్టర్ ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్కి వచ్చి మీ ఫోన్లో గూగుల్ జెమినై ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీది ఒక మంచి క్లారిటీ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాక్టర్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం యాక్టర్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలా. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఇందులో మూవీ నేమ్ దగ్గర మీకు ఏ మూవీ సెట్ కావాలో ఎంటర్ చేయండి. నేనైతే పుష్ప 2ని ఎంటర్ చేసిన. ఇంకా దీని తర్వాత ఇక్కడ యాక్టర్ నేమ్ ఎంట్రీ చేయాలా. నేనైతే అల్లు అర్జున్ ఎంటర్ చేసిన. అండ్ ఇక్కడ మళ్ళీ మూవీ పుష్ప 2 ఎంట్రీ చేసి క్యారెక్టర్ నేమ్ ఎంట్రీ చేయాలా. నేనైతే పుష్ప ఎంట్రీ చేసిన. సో పుష్ప మూవీలో అల్లు అర్జున్ అన్నది పుష్ప క్యారెక్టర్ కదా, సో ఎంట్రీ చేసిన. అంతే, ఇవి చేంజెస్ చేయాలా. సేమ్ అన్ని ఫొటోస్కి చేయాలా. అంతే, ఒక 1 మినిట్లో ఫొటోస్ జనరేట్ అవుతాయి. ఇదే ప్రాసెస్ మిగతా ఫొటోస్కి కూడా. సో ఇలానే జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2, మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి ఫ్లో అని సెర్చ్ చేయండి. ఇలా గూగుల్ ఫ్లో వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాలి. నేనైతే సైన్ అప్ అయినా. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఫ్రేమ్స్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలా. మనం ఇందాక జెమినైతో ఫొటోస్ జనరేట్ చేసినాం కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ సెకండ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయండి. సెకండ్ ఇమేజ్ ప్రభాస్ అన్నది జనరేట్ చేసిన నేను. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేయండి. అంతే. ఈ ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ నుంచి కాపీ చేసుకోండి. వీడియో జనరేట్ అవుతుంది, ఆ వీడియో సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ఇంతకుముందు ఇందులో అప్లోడ్ చేసిన లాస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఫస్ట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ ఏ యాక్టర్తో ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ వీడియోలో నేను లాస్ట్కి ప్రభాస్ అన్నది బాహుబలి ఇమేజ్ అప్లోడ్ చేసిన కదా, ఆ ఇమేజ్ ఇప్పుడు ఫస్ట్ అప్లోడ్ చేసి ఇప్పుడు నేను KGF 2లో ఉన్న యాష్ అన్నది ఫోటో అప్లోడ్ చేసిన. సో ఇలా సీక్వెన్స్గా అప్లోడ్ చేస్తే వీడియో కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి వీడియోస్ జనరేట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు జనరేట్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అన్నీ తీసుకొని మీకు నచ్చిన వీడియో ఎడిటర్ యాప్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే VN యాప్ ఓపెన్ చేసిన. ఇందులో వీడియోస్ అన్ని సీక్వెన్స్గా యాడ్ చేసి లాస్ట్కి ఒక 1 to 2 సెకండ్స్ ట్రిమ్ చేసుకోవాలా. ఎందుకంటే వీడియోస్ అనేవి స్టాప్ అయ్యి ప్లే అయినట్టు కాకుండా కంటిన్యూగా ప్లే అవుతాయి. తర్వాత ఇప్పుడు ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ పైన ఆడియో ఆప్షన్ క్లిక్ చేసి యాక్టర్ వీడియోస్కి సంబంధించిన సాంగ్స్ అయినా మ్యూజిక్ అయినా BGM అయినా యాడ్ చేసుకోవాలా. నేనైతే ఆల్రెడీ ఆడియోస్ డౌన్లోడ్ చేసుకున్నా, సో ఇప్పుడే యాడ్ చేస్తున్నా, చూడండి. మొత్తం అన్నిటికీ ఆడియోస్ యాడ్ చేసిన తర్వాత వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలా. అంతే. సో ఇలా 3 స్టెప్స్లో AI సెల్ఫీ వీడియోస్ క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.